ప్రశ్న, చాలామందికి నొప్పి కలిగించే ప్రశ్న. తెలుగు సినిమా ఈవెంట్లు అన్నీ హైదరాబాద్లోనే ఎందుకు జరుగుతున్నాయి? ముహూర్తం, ఆడియో రిలీజ్, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్, సక్సెస్ మీట్ అన్నీ అక్కడే. అయితే ఒకప్పుడు విజయవాడ సినిమా రాజధాని కాదా? ఒకప్పుడు తెలుగు సినిమా టాక్ అంటే విజయవాడ. ఫెస్ట్ షో పడ్డాక విజయవాడ టాక్ బావుంటే ఆ సినిమా ఫ్యూచర్ ఫిక్స్. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు అందరూ విజయవాడ వైపే చూస్తుండేవారు. విజయవాడ టాక్ పాజిటివ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా పండగే. ఈరోజు పరిస్థితి ఏంటి? ముహూర్తం, హైదరాబాద్ ఆడియో రిలీజ్, హైదరాబాద్ ట్రైలర్ లాంచ్, హైదరాబాద్ ప్రీ రిలీజ్, హైదరాబాద్ సక్సెస్ మీట్. హైదరాబాద్ విజయవాడ పేరు కూడా వినిపించడం లేదు. ప్రశ్న ఇదే, ఆంధ్ర ప్రేక్షకులు మారిపోయారా లేదా వారి వాయిస్కు విలువ లేకుండా పోయిందా? నిజం చెప్పాలంటే ఇది ప్రేక్షకుల తప్పు కాదు. కారణాలు ఏమిటంటే ఇండస్ట్రీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉండటం, స్టార్ హీరోలు అక్కడే ఉండటం, మీడియా డిజిటల్ కవరేజ్ అక్కడే ఫోకస్ కావటం, లాజిస్టిక్స్ అండ్ ఖర్చులు సులభం కావటం. కానీ సినిమా బిజినెస్ కేవలం సౌకర్యాల మీద నడవదు, ప్రేక్షకుల నమ్మకం మీద నడుస్తుంది. ఆంధ్రా ప్రేక్షకుడు ఇంకా సినిమాను ప్రేమిస్తాడు. ఫ్యాన్స్ ఇంకా థియేటర్లలో కేకలు వేస్తారు. టికెట్ ధరలు పెరిగినా ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవ్వరు. అయితే విస్మరించబడుతున్న భావన మాత్రం పెరుగుతోంది. ఈవెంట్లు లేవు, ఇండస్ట్రీ కనెక్ట్ లేదు, గౌరవం తగ్గినట్టు అనిపిస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒకటే మాట, విజయవాడ ఒకప్పుడు పరీక్షా కేంద్రం. ఇప్పటికీ అదే శక్తి ఉంది. సినిమా పుట్టేది స్టేజ్ మీద కాదు, ప్రేక్షకుడి హృదయంలో. ఆంధ్ర ప్రేక్షకుడిని దూరం పెట్టొద్దు, వాళ్లే మీ సినిమాలకు పునాది. నీ అభిప్రాయం ఏమిటి? తెలుగు సినిమా ఈవెంట్లు మళ్లీ ఆంధ్రాకు రావాలా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నిజమైన సినిమా చర్చల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇది సినిమా గాసిప్ కాదు, ఇది ప్రేక్షకుడు గుండె మాట.